ఇదిగో అమ్మా. ఏంటమ్మా పిలిచారు? మీ అబ్బాయికి ఆవిడ ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే మీ ఆయన ఇక్కడ వాచ్మెన్ గా పని మానేశాడు కదా. ఆ విషయం మనసులో పెట్టుకున్నారు. ఏంటి, చనిపోయిన మనిషి పనిలోకి రావట్లేదని ఆ కోపం మనసులో పెట్టుకున్నారా? పోయాడా? ఆ, అదే మా అత్తయ్య గారు అంతే. ఉన్నా పోయినా ఎవరైనా పని మానేస్తే వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. అయ్యో, అయితే ఇప్పుడు ఎట్టా అమ్మా? ఇంకా మా అబ్బాయికి ఉద్యోగం రానట్టేనా? నువ్వు టెన్షన్ పడకమ్మా. మీ కుటుంబాన్ని ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఆదుకుంటానుగా. మీ అబ్బాయికి మా స్టోర్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళమని చెప్పండి. ఉద్యోగం ఇవ్వమని మా ఆయనతో చెప్తాను. మీరు సల్లగుండాలమ్మా. వస్తానమ్మా. ఈ ఇంటి పెద్ద కోడలు గారు చాలా గొప్పోరు. పెద్ద కోడలి గారు గొప్పోరు. ఈ మాట మంచి కిక్కునిస్తుంది. ఇదే మాట ప్రతి నోట వినపడేలా చేస్తాను. ఆ ఆనంద భైరవి స్థాయిని, పేరుని తగ్గించి ఒక్కో మెట్టు కాదు డైరెక్ట్ గా లిఫ్ట్ ఎక్కి ఆవిడ స్థానంలో నేనుంటాను. నేనేంటో చూపిస్తాను. చాలా కలలు కంటున్నట్టున్నావే. చెప్తాను. నీ తోడేలు బుద్ధులు, నీ తెలివితేటలకి సరైన చురకలు అంటించకపోతే కుదరదు.